స్వామీజీలు ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలకటం, ఆ రాజకీయ నాయకుడిని ఇంద్రుడు చంద్రుడు అనుకోవటం, ఆయన ఆత్మ నా ఆత్మ రెండు ఒకటే అని అనటం. ఈ విశాఖపట్నంలో శారదాపేట ఆయనకే చెల్లింది. ఆయనతో పాటు చాలామంది ఈ రోజున ఈ స్వామీజీలు అన్న వారంతా కూడా ఇలాగ రాజకీయ రంగులు పులుముకొని వారి యొక్క ప్రాపకం కోసం వెంటాడుతున్నారు. స్వామీజీ అంటే ఎవరండి? సర్వం పరిత్యాగించిన వ్యక్తి. అలాంటి వాళ్ళకి వై కేటగిరీ భద్రత ప్రభుత్వాలు కల్పించడం అనేది చాలా ఘోరం. ఆయన నిజంగా ఏమైనా ఉందా అండి? అవకాశం థ్రెట్ ఏమైనా ఉందా? లేదు. కేవలం స్టేటస్ సింబల్ కోసమే ఈ వై కేటగిరీ ఆయన భద్రత తీసుకున్నాడు. ఈ విధంగా ప్రజల డబ్బులు ఒక రకంగా నాశనం చేస్తూ స్వామీజీలు వాళ్ళ పరువును ప్రజల్లో తీసుకుంటున్నారు.